మహబూబ్నగర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింహగిరి క్షేత్రంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేల మంది భక్తులు ప్రతి పండుగ రోజు ప్రతి పర్వదినాన వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకొని అలాగే ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందులో పాల్గొంటూ ఉంటున్న విషయం మనందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల తర్వాత సింహగిరి క్షేత్రము పూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంది. క్షేత్ర పాలకులు ఇప్పటిదాకా లేకుండే, కానీ ఈరోజు సింహగిరి క్షేత్రానికి అధిపతి లక్ష్మీ నరసింహస్వామి వారైతే క్షేత్ర పాలకులుగా ఈరోజు ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు స్వామి ఇద్దరి విగ్రహాలను, బ్రహ్మాండమైన విగ్రహాలను ప్రతిష్ఠించి ఈరోజు ప్రారంభం చేసుకున్నారు. మొత్తం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆలయ కమిటీ పోల శ్రీనివాస్ గారు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి చాలా ఖర్చుతో కూడుకున్న పనైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం, ముఖ్య అతిథిగా రావడం అనేది చాలా పుణ్యకార్యం అని భావిస్తూ అటువంటి అదృష్టం దొరికినందుకు లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ ఈ క్షేత్రం ఇంకా ప్రసిద్ధి అయి లక్షలాది మంది భక్తుల కోరిక తీర్చాలని క్షేత్రపాలకులుగా వెలిసిన హనుమంతుడు, గరుత్మంతుడు ఆ ఇద్దరు స్వాములను భక్తులు ఏ కోరికలు కోరినా వారికి అవి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ క్షేత్రం దేదీప్యమానంగా వెలగాలే, భక్తుల కోరికలను వారు తీర్చాలి అని చెప్పి కోరుకుంటూ ఇటువంటి పుణ్య అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషం.